పేరు స్వరూపారాణి. మరి 25 సంవత్సరాల నుంచి మరి పార్కులో పనులు చేస్తున్నాము. అయితే ధర్నాలు చేస్తున్నాం కానీ మాకు మరి ఏ న్యాయం కూడా జరగట్లేదు. అలాగే మరి పని చెట్లెక్కి కొంతమంది అయితే పడిపోయి దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారు. కుండీలు పెద్ద పెద్ద కుండీలు, ఒక కుండీ వచ్చి 100 అలా కేజీలు పెద్ద పెద్ద కుండీలు మోసిన వాళ్ళు ఉన్నారు. మెడలు ఇరిగి ఆపరేషన్ జరిగిన వాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. మరి అంత పని చేస్తున్నా మమ్మల్ని మటుకు గుర్తించట్లేదు. మేము అసలు ఏ పని చేయట్లేదు, చెట్ల కింద కూర్చున్నామన్న పేరే వస్తుంది కానీ ఎంత చాకరీ చేస్తున్నా మాకు ఏ పేరు రావట్లేదు. అసలు మాకు న్యాయం అనేది మాకు చేయట్లేదు పార్క్ వాళ్ళకి. అయితే మరి పార్కులన్నీ పచ్చదనంగా ఉన్నాయంటే మరి పార్క్ వాళ్ళు మేము అందరం పనులు చేయబట్టే పార్కులన్నీ పచ్చదనంగా ఉన్నాయి. కానీ మరి అధికారులు వాళ్ళు మరి ముందుకు రావట్లేదు. మేమంటేనే అసలు గుర్తించట్లేదు. ఎంత గొడ్డి చాకరీ చేస్తున్నా కానీ మమ్మల్ని గుర్తించట్లే. 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. చాలామంది అసలు ఉద్యోగాలు కూడా చాలామంది చేయలేక కూడా మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకు జీతాలు పెరగట్లేదు అన్న నమ్మకం పోయి చాలామంది కూడా డ్యూటీలకు రాకుండా ఇళ్ళకాడు ఉన్న వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారు. కానీ మా పార్క్ సెక్షన్లో అధికారులు పట్టించుకోవట్లేదు, ముందుకు కూడా రావట్లేదు. ఎన్నో ధర్నాలు చేసాం కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు మమ్మల్ని గుర్తించట్లేదు. పార్క్ వాళ్ళు అంటే గుర్తించట్లేదు. గొడ్డి చాకరీ, ఒక కుండి పెద్ద కుండి మాకు ఆడవాళ్ళమే మోయాలి. ఒక కుండీ వచ్చి 4 పట్టుకొని మోయాలి. అంత పెద్ద కుండీలు కూడా మోసి మరి ఏదైనా ప్రోగ్రాం జరిగితే అర్ధరాత్రి కూడా వెళ్ళి నైట్ పూట చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా అట్లాగే ఎక్కడంటే ప్రోగ్రాం అక్కడికి వెళ్ళి కుండీలు మోసేవాళ్ళం. ఆడవాళ్ళు కుండీలు పెద్ద పెద్ద కుండీలు మోయటం. మరి చెట్లు పడిపోయినంటే అర్ధరాత్రి ఫోన్లు చేస్తే పిల్లలు చెట్లు కోయటం, చెట్ల నుంచి పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దెబ్బలు తగిలి మరి ఇప్పటికి కూడా ఆసుపత్రిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి మమ్మల్ని గుర్తించట్లేదు. అయితే మరి ఈ యొక్క మరి సమ్మె మా కొరకు మరి సమ్మె పెట్టారు. అయితే మాకు న్యాయం జరిగిందాక ఈ పోరాటం మటుకు ఆకుండా ఈ ధర్నా జరిగిస్తూ మరి మేము ఇలాగే ఉంటాం, ఇలాగే సాగిస్తాం.